సిటీ పేరుతో భూ మాఫియాకు తెరలేచిందని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఆ సిటీ పేరు చెప్పి ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని, తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని, ముచ్చెర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్న తమ్ముళ్ల పిఏల పేరు మీద భూములు కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గిందని, రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణ్ను గెలిపించారని విమర్శించారు. అలాగే రుణమాఫీపై తాము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం నేరమని హరీష్ రావు అన్నారు. వక్ర బుద్ధి ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయని, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం ధర్మం గెలిచిందని, ఈడీ సిబిఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం, కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా అంటూ నిలదీశారు. బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం నాలాపై ఉన్నాయని, మొదట వాటిని కూల్చివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి భవనాలు ఎలా కూలగొడతారని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్, హోటల్స్, క్లబ్స్ దేని కింద ఉన్నాయని ప్రశ్నించారు. మీరాలం, ఉప్పల్, రామంతపురం చెరువులో పెద్ద ఎత్తున టవర్లు ఉన్నాయని, అవన్నీ పట్టా భూములని, వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పరిధిలోని ఆక్రమణలు కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలపై ఉన్న ఆస్తులను కూల్చివేయాలని ఆయన కోరారు.